వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసమే మంచి కంటెంట్ తీసుకొస్తున్నాను, మీ లైఫ్ కోసమే తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంప్రూవ్ అవ్వాలి, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను. కంపల్సరిగా ఈ వీడియో చూసిన తర్వాత స్కిప్ అయితే చేయొద్దండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఇన్కమ్ కోసం, ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఒకసారి షేర్ చేయండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ బ్యాక్ సైడ్ లో కనబడుతుంది కదా అండి, వెస్టేజ్ అండి. కొత్త వాళ్ళకి అనమాట ఈ వీడియో చేస్తున్నాను. చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి. స్టార్టింగ్ లో నాకు కూడా వచ్చాయి, నేను క్లియర్ చేసుకున్నాను. మీరు ఇప్పుడే బిజినెస్ లోకి వచ్చారు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా బ్రీత్ గా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కంపల్సరిగా నా వీడియో అయితే చూడండి. ఎందుకంటే నేను డెప్త్ గానే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా మందికి అర్థం అవ్వదు ఒకేసారి చెప్తే. ఒకసారి చూడండి లేదా 2-3 సార్లు చూడండి, అంతేగాని దీన్ని మాత్రం వదిలిపెట్టకండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ వెస్టేజ్ ఉంది చూడండి, ఇందులో మనకు కొన్ని పిన్స్ ఉంటాయి. ఈ పిన్స్ లో ఎన్ని ఉంటాయి, అలాగే దేని తర్వాత ఎన్ని పాయింట్స్ వేయాలి, తర్వాత ఇన్కమ్ అనేది ఎట్లా వస్తుంది అని ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి స్టార్టింగ్ లో కొన్ని పిన్స్ ఉంటాయండి. ఈ పిన్స్ ఏంటంటే మనకి ఇలా ఉంటాయి. 1 నుంచి 599 లో ఉంటే మీరు ఏంటంటే 5% అంటారు. అలాగే 600 నుంచి 2399 లో ఉంటే మీరు 8% లో అంటారు. 2400 నుంచి 5499 లో మీరు 12% అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోతారు అనమాట. అలాగే 5500 కంప్లీట్ చేసిన తర్వాత మీరు 16% లో ఉంటారు. వీళ్ళని బ్రాంజ్ డైరెక్టర్స్ అంటారనమాట. బ్రాంజ్ డైరెక్టర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే ఎంత పీబీ చేయాలి, మనకి ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అలాగే చెప్తానమాట. ఇక్కడ చూడండి, బ్రాంజ్ డైరెక్టర్లు మనకి 5500 పీవీ చేస్తే మనల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటాము. ఇక్కడ ఇన్కమ్ ఎట్లా ఉంటుందంటే మీకు సైడ్ పీవీ లెగ్స్ అంటే మీరు ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళు పక్కన ఒక 6 లెగ్స్ ఉండాలని 6 లెగ్స్ ల నుంచి మీరు అంటే పర్సనల్ గా 5500 చేశారు. తర్వాత ఇక్కడ సైడ్ పీవీ లెగ్స్ నుంచి 2600 కంప్లీట్ చేయాలి. చేస్తేనే మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలా ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అనమాట. తర్వాత సిల్వర్ డైరెక్టర్ లో ఎన్ని పాయింట్స్ చేయాలంటే మీ కింద కంపల్సరీగా బ్రాంజ్ డైరెక్టర్ ఉండాలండి. అంటే మీ సైడ్ లెగ్స్ లో ఎవరో ఒకరు బ్రాంజ్ అయ్యి ఉండాలి. సైడ్ పీవీ వచ్చేసి 2100 పీవీ ఉండాలండి. అంటే బ్రాంజ్ పాయింట్స్ ని వదిలేసి 5500 పాయింట్స్ ని వదిలేసి మనము ఇంకా 2100 పీవీ చేయాలన్నమాట. అప్పుడే మనము సిల్వర్ ని కంప్లీట్ చేసినాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్ అండి. గోల్డ్ డైరెక్టర్ లో ఇక్కడ మన లెగ్స్ ఏంటంటే 2 బ్రాంజ్లు ఉండాలి. అలాగే 1800 పీవీ ఉండాలండి. పీవీ ఉంటేనే కంప్లీట్ చేస్తేనే మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు అర్థం అవ్వలేదండి, మళ్ళీ చెప్తాను. మీ కింద లెగ్స్ ఒక 6 మెంబర్స్ ఉన్నారు. ఆ 6 మెంబర్స్ లో 2 బ్రాంజ్ అయ్యారు. ఇంకా మిగతా రిమైనింగ్ నుంచి మీకు లెగ్స్ నుంచి 1800 పీవీ రావాలి. అలాగే ఇంకొక డౌట్ అండి, చాలా మందికి డౌట్ వస్తుంది, మీ సెల్ఫ్ పీవీ అంటే సెల్ఫ్ పీవీ కూడా యాడ్ అవుతుంది. మీ సెల్ఫ్ పీవీతో కలిపి సైడ్ లెగ్స్ పీవీ 1800 కంప్లీట్ చేస్తేనే అప్పుడు మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. అలాగే తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి స్టార్ డైరెక్టర్ అండి. ఇందులో మీకు 3 బ్రాంజ్లు ఉండాలండి. అలాగే 1000 పీవీ కంప్లీట్ చేయాలి సెల్ఫ్ పీవీతో కలిపి అండి. మరీ చెప్తున్నా, మీ సెల్ఫ్ పీవీతో కలిపి మిగతా లెగ్స్ అంటే బ్రాంజ్ 3 మెంబర్స్ ని తీసేసి మిగతా మీరు కొత్త వాళ్ళని యాడ్ చేసుకుంటూ పోవాలి. పోతే లెగ్స్ లో నుంచి మీకు 1000 పీవీ వస్తున్నట్టయితే మిమ్మల్ని మీకు స్టార్ డైరెక్టర్ గా చెప్తారనమాట. అలాగే డైమండ్ డైరెక్టర్ అండి. డైమండ్ డైరెక్టర్ లో ఇక్కడ ఏం లేదండి, 4 మెంబర్స్ బ్రాంజ్ డైరెక్టర్స్ ఉండాలి. అలాగే సైడ్ పీవీ వచ్చేసి 500 అండి. అంటే ఇక్కడ మనకి పిన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటే మనకి ఇక్కడ పీవీ అనేది తగ్గుతూ ఉంటుంది చూడండి. అంటే ఇక్కడ వర్క్ అనేది చాలా తక్కువగా అవుతుంది అనమాట. బ్రాంజ్ అంటే ఇక్కడ 5500 ఈ 4 మెంబర్స్ 3 కంప్లీట్ చేయాలి. అలాగే మీ సైడ్ పీవీ అంటాము దీన్ని 500 పీవీ చేసి మీ సెల్ఫ్ పీవీతో కలిపి కూడా ఉండాలి. మీ సెల్ఫ్ పీవీ యాడ్ అవుతుంది, అలాగే సైడ్ పీవీ 500 పీవీ అన్ని కలిపితేనే మీకు 500 పీవీ రావాలి. వస్తేనే అప్పుడు మిమ్మల్ని డైమండ్ డైరెక్టర్ అంటారు, కంప్లీట్ చేసిన వాళ్ళు అని అంటారనమాట. ఇట్లా ఉంటుందండి. అలాగే ఈ ఇన్కమ్ వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ లో మీరు ఇన్కమ్ ఎంత తీసుకుంటారంటే మంచి స్ట్రక్చర్ తోటి 6 లెగ్స్ తోటి మంచిగా వర్క్ చేసుకుంటా పోతే మీకు ఇక్కడ ఈజీగా 10,000 నుంచి 20,000 ఈజీగా వస్తుందండి. అలాగే సిల్వర్
డైరెక్టర్లో మీకు ఇన్కమ్ ఎట్లా ఉంటుందంటే 25,000 నుంచి 30,000 మంచి స్ట్రక్చర్తో పోతే మంచిగా మీరు నేర్చుకుని వాళ్ళకు డూప్లికేట్ చేసుకుంటే వాళ్ళకు నేర్పించుకుంటా పోతే మీ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ 25,000 ప్లస్ 30,000 ఉంటుందండి. అలాగే గోల్డ్ డైరెక్టర్ విషయానికి వస్తే ఇక్కడ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే 35,000 టు 40,000 ఉంటుందండి. నిజం అండి, ఇదంతా అక్షరాలు నిజమేనండి. నేను కూడా స్టార్టింగ్ నమ్మలేదు, చేసుకుంటూ పోతున్నాను, నాకు కూడా ఇన్కమ్ వచ్చింది, నేను డూప్లికేట్ చేసుకుంటా పోతా ఉన్నాను. అలాగే నెక్స్ట్ స్టార్ డైరెక్టర్లో ఎలా అంటే 40,000 ఉంటుందండి, అలాగే 45,000 వరకు కూడా ఉంటుంది. మంచిగా మీరు డ్రీమర్ అయ్యి మీ డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ చేసుకోవాలి, నా లైఫ్ బాగుండాలి, నా ఫ్యూచర్ బాగుండాలి, మా పిల్లల ఎడ్యుకేషన్ నేను మంచిగా ఇవ్వాలి అనేవాళ్ళు కంపల్సరీగా వర్క్ చేసుకుంటా పోతే మంచిగా వాళ్ళకి 40,000 నుంచి 45,000 కూడా వస్తుందండి ఇన్కమ్. అలాగే డైమండ్ డైరెక్టర్ విషయానికి వస్తే ఇన్కమ్ ఎలా ఉంటుందంటే 50,000 నుంచి 60,000 ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇన్కమ్ చెప్తున్నాను, కానీ తీసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే బయట ఇంత ఇన్కమ్ కోసం చాలా మంది చాలా కష్టపడతా ఉంటారు, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా చేసుకుంటా ఉంటారు వర్క్ని. వచ్చేదే 50,000 అండి సాఫ్ట్వేర్ వాళ్ళకి. కానీ ఇందులో మీరు షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది అనేది నిజమండి. జస్ట్ ఒక సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే మీకు ఇంత ఇన్కమ్ వస్తుందని అక్షరాలు నేనే ఉన్నాను అనమాట. నేను కూడా చేశాను కాబట్టి నాకు ఎంతో ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ చూడండి, సైడ్ గా అంటే మీరు వర్క్ చేసుకుంటేనే ఫ్రీ టైంలో వేరే వాళ్ళతో చాటింగ్ చేయకుండా ఓన్లీ వీటి గురించి మాట్లాడుకుంటా పోతే మీకు వచ్చే ఇన్కమ్ అండి. ఇది చాలా బాగుందండి. దీన్నే మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం, అలాగే స్మార్ట్ వర్క్ అని కూడా అంటామండి. ఈ రోజు ఈ వీడియో అండి, ఇంకా పిన్స్ తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. ప్రజెంట్ ఇక్కడ వరకు అయితే మీరు మంచిగా నేర్చుకోండి. మీకు పర్ఫెక్ట్గా అవుతేనే నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ప్రౌన్ ఉంటుంది, డీసీడీ యూసీడీ అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి ఈ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి. కంపల్సరీగా ఒక అర్థం అవుతే మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, నా వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.